అండ్ మీకు తెలియదు, శ్రద్ధా శ్రీనాథ్ ఉంది కదా ఇంకొక హీరోయిన్ సినిమాలో, ఆ అమ్మాయికి నేను బెంగళూరు దాకా టికెట్ వేసుకొని పోయి అప్పుడు ఫలక్నామా దాస్ నరేషన్ ఇచ్చితే ఆమె నో చెప్పింది. అప్పుడు ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె. అప్పటికి ఈ నగరానికి ఏమైంది కూడా నేను ఇంకా చేయలేదు అన్నట్టు. సో అప్పుడు చాలా లాస్ ఫీల్ అయినా, అప్పుడు పైసలు లేకుండే బెంగళూరు దాకా టికెట్ పైసలు వేస్ట్ అయినా ఫీల్ అయిన ఉండే. బట్ తిరిగి మళ్ళీ అమ్మాయితో యాక్ట్ చేస్తున్నప్పుడు జర కిక్ వచ్చినుండే. సో విశ్వక్ సేన్ గారు ఫస్ట్ సినిమా ఫలక్నామా దాస్ కోసం మిమ్మల్ని వచ్చి కలిసి, నాకు ఆల్రెడీ తెలుసు మీరు ఏం అడుగుతున్నారని. ఓకే, అడగండి. ఓకే, సో ఫలక్నామా దాస్ సినిమా కోసం బెంగళూరు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు రిజెక్ట్ చేశారట. సో దానికి ఇప్పుడు మేము రీజన్ తెలుసుకోవచ్చా? నేను ఎందుకు వద్దని చెప్పాను? అదా ఓకే. ఎందుకంటే చాలా సింపుల్. మనం యాక్టర్స్ చాలా స్క్రిప్ట్స్ని వద్దు నేను చేయను అని మేము చెప్తాం. ఆ స్క్రిప్ట్లో కూడా నాకు అంత ఏం ఎక్సైటింగ్ దొరకలేదు కానీ కాబట్టి నేను చేయను అని చెప్పాను. ఇప్పుడు నాకు కానీ నాకు విశ్వక్తో పని చేయాలి అని నాకు ఆశ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అండ్ ఫ్యూచర్లో కూడా. అండ్ ఇది అయింది. ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ లైక్ ద స్టార్స్ అలైన్ అండ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్, అప్పుడు ఎవ్రీథింగ్ విల్ మూవ్ స్మూత్లీ. సో అవర్ స్టార్స్ అలైన్ అండ్ we did Mechanic Rocky. నైస్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం విశ్వక్ సేన్ గారితో చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా? ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసిన దానికి అండ్ ఇప్పటికి ఐ థింక్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒక రెస్పాన్సిబుల్గా అయిపోయాడు కొంచెం. ఐ థింక్, డూ యూ థింక్ దేర్ ఇస్ అ చేంజ్? అప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్గా టికెట్ తీసుకొని వచ్చినా నేను, టికెట్ లేకుండా ఏం రాలే. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.